మోడీ సార్ వస్తే మొత్తానికే బీజేపీకి కొత్త ఊపు వస్తది. తెలంగాణలో కమలం ఇంకింత ఎగురు పెడతది. పార్టీ పవర్‌లోకి వచ్చేటట్టు పనిచేసే హుషారొస్తదని ఇక్కడి బీజేపీ లీడర్లు మస్తు కలలు కన్నారు పాపం. కానీ మోడీ సార్ వచ్చినంకనే ఇంకింత నారాజై గిట్ల చేసిండేం సారు అని పరేషాన్ అయితున్నారట. హాగో గంత దూరంకెళ్ళి ఆయన పని కట్టుకొని వస్తే ఈళ్ళెందుకు డల్ అవుడంటే ఇగో ఇది అస్సలు కథ. కమలాన్ని ఇంకింత ఎగురు పెట్టేటట్టు చేద్దామని కసి మీద పనిచేస్తుంటే మోడీ సారేమో మాకు ఇల్వ కూడా ఇస్తలేడు కదా అనుకుంటా నారాజు అవుతున్నారట తెలంగాణ బీజేపీ లీడర్లు. ఏమంటే ఢిల్లీకి వెళ్ళి పీఎం పట్నం వచ్చిపోయిండో అప్పటి సంది ఇక్కడ కాషాయం లీడర్లు డల్ అయి కూర్చున్నారట. అగో ఇదేం లాజిక్ అని అంటే సోషల్ మీడియాలో అసొంటి ముచ్చట్లే కానొస్తున్నాయి. మరి మోడీ హైదరాబాద్ వస్తున్నానగానే పట్నం మొత్తం కటౌట్లు ఫ్లెక్సీలతోని కాషాయమయం చేసినాము, మందిని పట్టుకొచ్చి మంచిగా భారీ సభ పెట్టించినాము. ఇంత కష్టపడుకుంటా ఇక్కడ భాగ్యనగర్లో భాజపా లీడర్లు ఇంతమంది ఉంటే వాళ్ళు ఎవరిని కలవకుంటే మోడీ సార్ చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి మరీ ముద్దుగా ముచ్చట పెట్టి ఇంటి లాదులతోని ఏంటి బాగున్నారా అని నవ్వుకుంటా ఫోటోలు దిగిండు. సొంత పార్టీ లీడర్లను కలవకుండా పక్క పార్టీ పక్క రాష్ట్రం లీడర్లను కలుసుడు ఏందో అని బీపీ పెంచుకుంటారట బీజేపీ లీడర్లు. రాక మోడీ సార్ వచ్చిండు, మా సాధక బాధకాలు చెప్పుకుందాము, పార్టీ లోపల లోపల ఏమైతుంది, బయటి కంటే ఎక్కువ పార్టీలనే ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, పార్టీ పతార పెరగకుండా ఏడ గలత అవుతుంది అని అన్ని వరుస పెట్టి చెప్పుకొని రిలాక్స్ అయిదాము అని రిహార్సల్స్ కూడా చేసి పెట్టుకుంటే మోడీ సారేమో ఇక్కడ లీడర్లకు నామకే వాస్తే ఒక గంట టైం ఇచ్చిందట షెడ్యూల్లా. ఆఖరికి ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని బాబు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిందట. మీదికెళ్ళి ఇది చాలన్నట్టు స్టేజ్ మీద సీఎం రేవంత్ రెడ్డిని మాతోని కలువుర్రి మిమ్మల్ని ఏడుకో తీసుకుపోతా అని మంది ముంగట్నే మాట్లాడేవారు కలా. చంద్రబాబు సహచరణ చెప్పుకునే రేవంత్ మీద ఇంత మమకారం ఎందుకో అని పుండు మీద కారం చల్లినట్టయి మండిపోతున్నారట. ఆఖరికి సభ పేరును పార్టీ మైలేజ్ కు మంచిగా అక్కరొచ్చేటట్టు చేద్దామని జన ఆగ్రహ సభ అన్న పేరుతోని ప్రసారం చేసి పాప్లెట్లు వంచి పోస్టర్లు అంటేస్తే లాస్ట్ మినిట్ లో ఆ పేరును బీజేపీ సభ అని మార్చేవారు కలా ఇంకింత బాధతో ఎత్తికొట్టుకుంటారట. ఇట్లయితే తెలంగాణలో పవర్లకు వచ్చే ప్లాన్లు వర్కౌట్ అవడం కష్టమే. ఇంకా అరే సొంత పార్టీ లీడర్లు కార్యకర్తల కంటే పక్క పార్టీ లీడర్ల మీదే పారం ఎక్కువ చూపిస్తే ఇదేం లెక్క? ఇల్వెలని కాడ ఇమ్మడలేమనుకుంటా ఉన్నోళ్ళు పక్క పార్టీలకు పోవడే కాకుండా మీదికేలో నా బయట వాళ్ళు పార్టీలకు వచ్చి ఆలోచన చేస్తారా? మీకే ఇల్వలేక ఇటట్ అవుతున్నారు, మీరు మాకు చెప్తారా అని ఇజ్జ తీసి గజ్జ కట్టినట్టు చేయరా? అరే మంది మాట్లాడేది అట్లనే ఉంటుంది, మీరు చేసేది కూడా అట్లనే ఉంటుంది అని ఘోరంగా ఫీల్ అవుతున్నారట పాపం. మరి ఇట్లా నారాజు అవుతున్న ముచ్చటనన్నా మోడీ సార్ దాకా పోతుందో లేకుంటే అలవాటైపోయింది అని ఇక్కడ బీజేపీ లీడర్లే అయ్యే పని చూద్దాం ఇక అని పని మీద పడతారో చూడాలి ఇక.